నమస్తే నేను వంశీ వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్లో మొదటిసారి కుమ్ములాటలు మొదలైపోయాయి. రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు కార్యకర్తలు. నామినేటెడ్ పోస్టుల విషయంలో నేతల మధ్య మంటలు పుట్టిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేనలో పోస్టులను ఆశిస్తున్న వారు పెరిగిపోవడంతో పోటీ ఎక్కువైంది. పోస్టుల కేటాయింపుల్లో అన్యాయం చేస్తున్నారని జనసైనికులు ఇప్పటికే రోడ్డు మీదకు వచ్చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో మొదలైన ఈ గొడవ వెస్ట్ గోదావరితో పాటు రాష్ట్రంలోని పలుచోట్ల జరుగుతూనే ఉంది. మూడు పార్టీలు బలంగా ఉన్న జిల్లాల్లో ఈ అసమ్మతి ఎక్కువగా కనిపిస్తోంది, వినిపిస్తోంది. మొత్తంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కాకినాడలో కూడా చైర్మన్ గా జనసేనకు చెందిన తుమ్మల బాబు పనిచేశారు. ఆ పోస్టు ఉండగానే డీసీసీబీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పోస్టుకు రిజైన్ చేసిన బాబు అనధికారికంగా కూడా అధికారం చెలాయిస్తున్నాడన్న అపవాదు ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఒకంత అసంతృప్తితో ఉన్నారు. నిన్న ప్రకటించిన వ్యవసాయ సొసైటీ పదవుల్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల్లో అసంతృప్తి రగిలిపోతోంది. నిన్న మొన్న వచ్చిన నేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని రోడ్డెక్కుతున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగుతున్నాయి. ఇక తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షాల మధ్య మొదలైన నామినేటెడ్ పోస్టుల రచ్చ రోడ్డెక్కడం చర్చనీయాంశంగా మారింది. అటు పలు నియోజకవర్గాల్లో కూడా ఎన్డీఏ కూటమిలోని పార్టీల మధ్య నామినేటెడ్ పోస్టులు, సొసైటీ కమిటీ పదవులు చిచ్చురేపుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం, జనసేన పార్టీ నేతల మధ్య దూరం పెంచేలా నియోజకవర్గాల్లో పార్టీ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు ఉంటున్నాయన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొవ్వూరులోని సహకార సంఘాల అధ్యక్షుల భర్తీలో అన్యాయం జరిగిందన్న మాట బహిరంగంగా చర్చ సాగుతోంది. పోస్టుల కేటాయింపులో జనసేనకు, బీజేపీకి తక్కువ ప్రాధాన్యత ఇచ్చారని వాపోతున్నారు. ఇక ఆవేదనతో కొవ్వూరు జనసేన ఆఫీస్కు వెళ్లిన కార్యకర్తలు కొవ్వూరు ప్రధాన రహదారిపై రోడ్డెక్కిన జనసైనికులతో పాటు నిరసన వ్యక్తం చేశారు నేతలు. తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానం జనసైనికులను సైతం కలవరపెడుతోంది. ఇలా కొనసాగితే కొవ్వూరులో జనసేన నిలబడ్డం కష్టమేనంటున్నారు. రాబోయే పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా అన్యాయమే జరుగుతోందంటూ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు వ్యవసాయ మార్కెట్ కమిటీలో కూడా కేవలం 1-2 మాత్రమే డైరెక్టర్ల పదవులు కేటాయించారన్న అసంతృప్తి జనసేన, భారతీయ జనతా పార్టీ నేతల్లో నెలకొంది. ప్రతి చోట అన్యాయం జరుగుతుందని చెప్పడంతో జనసేన భవిష్యత్ ఏంటని అంతర్మథనంలో ఉన్నారు కూటమి కార్యకర్తలు. ఇప్పుడే ఇలా ఉంటే త్వరలో జరిగే లోకల్ ఎన్నికల్లో కూడా తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించుకుంటున్నారు లోకల్ లీడర్స్. ఇక ఇలా నామినేటెడ్ కూటమిలో రోడ్డెక్కిన విభేదాలు కొంపముంచుతాయా? ఏలూరులో అసలు ఏం జరుగుతుందో మనకు డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి భార్గవ్ సిద్ధంగా ఉన్నారు. భార్గవ్, చూస్తున్న మొత్తంగా నామినేటెడ్ పదవులతో కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయన్న మాట వినిపిస్తోంది. సో అంటే పైన చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ముగ్గురు ఏకంగా ఉన్న కూటమి మరలా అధికారంలోకి రాబోతుంది, కలిసే పనిచేస్తామని చెప్తూ ఉన్నప్పటికీ లోకల్ లీడర్స్ మధ్య మటుకు విభేదాలు పడుచూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఏలూరులో పరిస్థితి ఏంటి భార్గవ్? యశ్వంశీ ఖచ్చితంగా కూడా, ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల్లో జరిగినంత ఈజీగా సాధారణ ఎన్నికల్లో అయితే ఉండదని చెప్పుకోవచ్చు స్థానిక ఎన్నికల్లో. ఎందుకంటే ఇక్కడ ఎంతో మందిని సంతృప్తి పరచాలి, ఎంతో మందిని బుజ్జగించాలి. అటువంటిది కేవలం ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక
ఒక శాసనసభ్యుడి కింద స్థాయిలోనే ఉన్నటువంటి నేతలకు న్యాయం జరుగుతుంది తప్ప మిగిలిన వారికి న్యాయం జరగడం లేదు అనేది ఈరోజు ఏలూరు అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వినిపిస్తుంది తీవ్ర ఆవేదన. అందులో భాగంగానే ఇప్పటికే జరిగినటువంటి ఏఎంసీ చైర్మన్ ప్రధానంగా కూడా తీవ్ర వివాదాస్పదంగా మారుతుంది. ఏఎంసీ చైర్మన్ ఎన్నికల కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే భీమవరం జిల్లా కేంద్రమైనటువంటి ఏఎంసీకి సంబంధించి కనుక చూసుకుంటే భీమవరం ఏఎంసీలో అత్యధికంగా కీలక నేతలందరూ కూడా ముందుకు వస్తున్నారు. అయితే నిన్నటి వరకు అక్కడ ఓసీ జనరల్ ఉన్న నేపథ్యంలో జనసేనకు చెందినటువంటి నేత ఎవరైతే ఉన్నారో ఆయన తనకే సీటు దక్కుతుంది, ఏఎంసీ పీఠం అనేది కూడా ఆయన తీవ్రంగా కన్ఫర్మ్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయనకు శుభాకాంక్షలు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. భీమవరం ఏఎంసీ చైర్మన్ కి సంబంధించి బండి రమేష్ భార్య ఎవరైతే ఉన్నారో ఆ మహిళకు ఆ సీటు కన్ఫర్మ్ అన్న చివరి నిమిషంలో అది ఎస్టీ మహిళకు మరోసారి రిజర్వేషన్ చేయడం, ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఓసీ మహిళకు రిజర్వేషన్ చేసిన నేపథ్యంలో ఆయన బండి రమేష్ భార్య పేరు పక్కనకి వెళ్ళిపోయి టీడీపీకి చెందినటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వారి సతీమణుల పేరు ఈ రోజు తెర మీదకి వచ్చింది. ఓసీ మహిళా రిజర్వేషన్ ఇక్కడ భీమవరంలో అవడంతో అక్కడ ఉన్నటువంటి కలిదిండి రామచంద్రరాజు భార్య పేరు, అలాగే మాజీ ఏఎంసీ చైర్మన్ అయినటువంటి ఇందుకూరి రామలింగరాజు సతీమణి పేరు కూడా ప్రస్తుతం అయితే తెర మీదకి వచ్చింది. భీమవరంలో ఈ విధంగా అటు కాపు అలాగే క్షత్రియ సామాజిక వర్గాల మధ్య టీడీపీ జనసేన మధ్య వారనేది కూటమిలో కుంపటి రేపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే అదే విధంగా తాడేపల్లిగూడెంలో కూడా ఏఎంసీ కీచులాట ఈ రోజు కూటమికి తీవ్ర తలనొప్పి తీసుకొస్తుంది. మొన్నటి వరకు అక్కడ ఓసీకి రిజర్వేషన్ అయినందని అందరూ కూడా భావించిన నేపథ్యంలో ఇప్పుడు ఓసీ కాదు అక్కడ ఉన్నటువంటి ఎస్సీ మహిళలకు రిజర్వేషన్ అయింది అనేటువంటి ఆ నేపథ్యంతో కూడా ఈ రోజు ప్రస్తుతం గందరగోళ పరిస్థితి తాడేపల్లిగూడెంలో కూడా నెలకొంది. తాడేపల్లిగూడెం ఏఎంసీకి సంబంధించి జనసేన జిల్లా ఉపాధ్యక్షులు రామిశెట్టి సురేష్ సతీమణి ఎవరైతే ఉన్నారో శ్రీదేవి ఆమె కోసం కన్ఫర్మ్ చేసి ఆమెకు శుభాకాంక్షలు కూడా వెల్లువరించిన నేపథ్యంలో భార్గవ్ చూస్తున్నాం మొత్తంగా లోకల్ లీడర్స్ అసంతృప్తి అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వారి వారి అధిష్టానాలు ఇటు టీడీపీ అధిష్టానం కానీ జనసేన అధిష్టానం కానీ భారతీయ జనతా పార్టీ అధిష్టానం కానీ లోకల్ లీడర్స్తో మాట్లాడే ప్రయత్నం చేస్తుందా? జిల్లా నాయకత్వానికి ఏమైనా ఆదేశాలు జారీ అవుతున్నాయి? ఎందుకంటే ఈ లోకల్ ఇంతటితో ఆగే పరిస్థితి ఉండదు. ఒకసారి విభేదాలు వస్తే ఖచ్చితంగా కూటమికి కూడా బీటలు వారే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రౌండ్ లెవెల్లోనే ముందే ఈ సమస్యను పులిస్టాప్ పెట్టే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఏం చెప్తారు? అయితే ఇప్పటి వరకు కూటమిలో ఎదురవుతున్నటువంటి సమస్యలకు ఎవరూ కూడా దానికి పరిష్కారం చూపే మార్గం చేయట్లేదనేది ఈ రోజు కింది స్థాయి కార్యకర్తల నుంచి అయితే ఆవేదన అనిపిస్తుంది. ఎందుకంటే 2 రోజుల క్రితం కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ అలాగే మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా నిన్నటి వరకు ఉన్నటువంటి టీవీ రామారావు బహిరంగంగా రోడ్డుపైకి వచ్చి ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి కార్యకర్తలందరితో కలిసి ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కొవ్వూరులో ఉన్నటువంటి సొసైటీ చైర్మన్ పదవికి సంబంధించి అలాగే బోర్డు డైరెక్టర్లకు సంబంధించి జరిగిన ఎన్నికల్లో జనసేనకు ఒక్కొక్క మండలానికి ఒకటి చొప్పున 3 డైరెక్టర్ల పదవులు సొసైటీ డైరెక్టర్లు ఇవ్వాలనేది కూడా ఆయన ఒక డిమాండ్ ను టీడీపీ ముందు అక్కడ టీడీపీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర అధికారులు ఉన్నారు కాబట్టి వారి ముందు ఆయన ఉంచడం జరిగింది. కానీ అది ఏ మాత్రం కూడా ప్రాతిపదికను తీసుకోకుండా కేవలం 14 సొసైటీ డైరెక్టర్లు ఒకే ఒక్క సొసైటీ డైరెక్టర్ కొవ్వూరులో జనసేనకు ఇవ్వడంతో ఆయన రోడ్డు ఎక్కడం ఆందోళన చేయడం రాస్తారోపణ చేయడంతో అటు జనసేన అధిష్టానం కూడా సీరియస్ అవడం అయితే జరిగింది. అయితే టీడీపీ అన్యాయం చేస్తున్నట్టు జనసేన ఇన్ఛార్జ్ పైనే ఈ రోజు అధిష్టానం చర్యలు తీసుకోవడం అనేది తీవ్ర ఆగ్రహానికి గందరగోళానికి కూడా గురి చేస్తున్న పరిస్థితి ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. వంశీ, థ్యాంక్ యూ భార్గవ్. ఇక సాగర తీరం విశాఖలో కూడా లోకల్ పంచాయతీ అనేది షురు అయినట్టుగా తెలుస్తుంది. మరి సాగర తీరం విశాఖలో కూటమి నాయకులు ఏం చేయబోతున్నారు? ఇక ఆ లోకల్గా లీడర్ల పరిస్థితి ఎలా ఉంది? నామినేటెడ్ పదవులకు సంబంధించి ఏం జరుగుతుంది విశాఖలో? మనకు డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, గుడ్ ఆఫ్టర్నూన్. చూస్తున్నాం మొత్తంగా కూటమిలో లుకలుకలు అయితే అంటే లోకల్ లీడర్స్ మధ్య అయితే లుకలుకలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఒక పార్టీపై మరొక పార్టీ నేతలు విమర్శలు ప్రతి విమర్శలు కూడా చేసుకుంటున్న పరిస్థితి. అధిష్టానం ఏమైనా వీరిపై దృష్టి సారించిందా? మొత్తంగా సాగర తీరంలో ఏం జరుగుతోంది? గుడ్ ఆఫ్టర్నూన్ వంశీ. ఏదైతే విశాఖపట్నంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి నేతల మధ్య లుకలుకలు భారీగానే వినిపిస్తున్నాయి. బాహాటంగానే కార్యకర్తల మధ్య కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా అంటే సుమారు ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని అయితే తెరచాటుగా జరిగినటువంటి కార్యక్రమాలు విమర్శలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బాహాటంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ నాయకుల్లో కొంతవరకు అసంతృప్తి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలోనే విశాఖపట్నం ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ
ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికే బీజేపీ ప్రధాన కారణం. బీజేపీ పార్టీకి 5% అంటూ లెక్కలు చెప్పడం ఏంటి అంటూ కూడా ఒక అసంతృప్తి స్వరాన్ని అయితే వినిపించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీలో చర్చకు దారి తీసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మరోవైపు జనసేన కూడా మేము లేకపోతే ఈ రోజు టీడీపీ అధికారం చలాయించే పరిస్థితి లేదు అంటూ కూడా జనసేన కూడా మరోవైపు తన స్థాయిని కూడా పెంచుకుంటూ విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో అంటే ఇప్పటికే మార్కెట్ కమిటీ చైర్మన్లు కావచ్చు, డిసిసిబి కావచ్చు, పిఎస్సిఎస్ సంబంధించి కూడా నామినేటెడ్ పోస్టులు, అదేవిధంగా చాలా వరకు ఉన్నటువంటి ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో ఆ నామినేటెడ్ పోస్టుల్లో ముఖ్యంగా చూసుకుంటే టీడీపీ కార్యకర్తలకు ఎక్కువగా నామినేటెడ్ పోస్టులు వస్తున్నాయి అనే విమర్శ ఉంది. దీని నేపథ్యంలో జనసేనని పక్కన పెడుతున్నారని కూడా విమర్శలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలోనే మరోవైపు చూసుకుంటే బీజేపీ కూడా తన వంతు పాత్ర కూడా పోషిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మూడు పార్టీల మధ్య కూడా విమర్శలు అయితే తీవ్ర స్థాయిలో వినిపిస్తున్న పరిస్థితుల నేపథ్యంలోనే రాజు చూస్తున్నాం మొత్తంగా ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలకు ముఖద్వారంగా మనం విశాఖని చెప్తూ ఉంటాం. సో విశాఖలో తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా పట్టు ఎక్కువ. ఇటువంటి నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలనుకున్నప్పుడు ఏదైనా ఒక పద్ధతిని అంటే సీట్ల పంపకంలో ఎలా అయితే జరిగిందో అలా ఒక తమాషా ప్రకారం ఏమైనా పంపిణీ చేస్తున్నారా, లేదంటే ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా పరిస్థితి కొనసాగుతుందా? దానివల్లే ఈ గందరగోళమా ఏంటి అసలు పరిస్థితి? అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క దగ్గర పట్టు ఉంటుంది. సో అక్కడ ఆ పార్టీ క్యాడర్ను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులు ఇచ్చి తీరితేనే రేపు గ్రౌండ్ లెవెల్లో ఏ పార్టీకైనా కూటమికి సంబంధించిన 3 పార్టీలకు కూడా అది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ దిశగా ఏమైనా కూటమి పార్టీ ఆలోచన చేస్తుందా, లేదంటే ఎవరికి వారు యమునా తీరే అన్నట్టు పదవుల పంపకం కొనసాగుతుందా? అదే ఈ రగడకు కారణమా? ఏం చెప్తారు? ముఖ్యంగా చూసుకుంటే 3 పార్టీల నాయకులు కూడా పనిచేస్తున్నప్పటికీ కూడా కార్యకర్తలు అయితే ఉన్న అసంతృప్తిని అయితే బేరీజ్ వేయలేకపోతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో మొదటి నుంచి కూడా టీడీపీకి ఎక్కువగా పట్టుంది. టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఉత్తరాంధ్ర నుంచి చాలా మంది ఉన్నారు. గతంలో కూడా టీడీపీకి భారీ స్థాయిలో మెజార్టీ వచ్చే సీట్లు సాధించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే 2019 నుంచి 24 మధ్య పరిస్థితులు విభిన్నంగా ఉన్నప్పటికీ కూడా గతంలో ఎప్పుడు కూడా టీడీపీ అయితే మొదటి నుంచి విశాఖపట్నంలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో తన ప్రాతినిధ్యాన్ని చూపిస్తూనే వస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కీలకమైన నేతలు కూడా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలోనే ఎక్కువగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్నికలు ఏవైతే 2024 ఎన్నికల్లో కూటమిగా 3 పార్టీలు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వంగా ఏర్పాటు అయ్యిందో ఎప్పుడైతే ఈ సమస్య ఉత్పన్నమవుతుంది, అయితే దీన్ని ధిక్కరించి అధిష్టానాన్ని ధిక్కరించి బాహాటంగా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి అయితే జనసేనకు కానీ బీజేపీకి కానీ లేదని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే ఏదైతే ఎమ్మెల్యే సీట్ల పంపకం జరిగిందో అదే తమాషా పద్ధతులు ఇక్కడ నామినేటెడ్ పోస్టులు కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 3 పార్టీల నాయకులు సమాలోచనలు చేసుకుని వాళ్ళ కార్యకర్తలు ఒప్పించి అక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యత, పార్టీకి ఉన్నటువంటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఏ పార్టీ ఏ విధంగా వెళ్ళబోతుంది అదేదైతే చర్చ చేసిన తర్వాత నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. అయితే కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో నాయకుల మధ్య ఉన్నటువంటి పొరపక్షాలని సరిచేయడంలో కొంత ఆలస్యం జరుగుతుంది. దాంతో కొన్ని ఇప్పటి వరకు వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి చర్యలు కూడా నామినేటెడ్ పోస్టులు భర్తీలో కొంత జాప్యం అయితే ఉత్తరాంధ్రలో జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 218 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉంటే అందులో ఇప్పటి వరకు 3 దశలుగా 115 అయితే భర్తీ చేయడం జరిగింది. అందులో విశాఖపట్నంలోనే ఇప్పటికి ఇంకా కేవలం 4 పోస్టులు అయితేనే భర్తీ చేయడం జరిగింది. ఇంకా వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చలు జరపాల్సి ఉంది. అక్కడ ఉన్నటువంటి మరోవైపు చూసుకుంటే ఒక దగ్గర క్షేత్రస్థాయిలో టీడీపీకి బలం ఉన్నప్పటికీ కూడా గతంలో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం జనసేనకి ఎమ్మెల్యే ఉన్న నేపథ్యంలో ఆ ఎమ్మెల్యే తమ వారికే పార్టీ నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి అని చెప్పి పట్టుబడుతున్న కొన్ని సందర్భాల్లో కొన్ని కీలకమైనటువంటి ఆలోచనలు చేయాల్సిన పరిస్థితుల్లో ఈ పార్టీలో ఉన్నటువంటి లోకలోకలు అప్పుడప్పుడు బయటపడుతున్నప్పటికీ కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దృష్టి పెట్టాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి వీటిలన్నింటినీ కూడా పార్టీ అధిష్టానం చర్చించి వాటిని సమసిపోయే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు మరోవైపు చూసుకుంటే విశాఖపట్నం వ్యాప్తంగా ఉన్నటువంటి 34 నియోజకవర్గాల్లో కూడా ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాల్లో కూడా 2019 నుంచి 2024 మధ్య స్థానిక సంస్థలను ఒకసారి చూసుకుంటే కేవలం కూడా మొత్తం అన్ని కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. ఎంపీటీసీలు జడ్పీటీసీల దగ్గర నుంచి కూడా అన్ని స్థానిక సంస్థలు కూడా గెలుచుకోవడం జరిగింది. టీడీపీకి కానీ జనసేనకి కానీ ప్రాతినిధ్యం అయితే ఇప్పటి వరకు ఈ ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా విశాఖపట్నంలో లేదని చెప్పుకోవచ్చు. కాబట్టి భవిష్యత్తులో సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు స్థానాలకి పంపిణీ చేయాల్సిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అధిష్టానం అయితే ఒక ఆలోచన చేస్తూ కుమ్ములాటలు పక్కన పెట్టి సామరస్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పి అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాన్ని అయితే ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు కూడా గౌరవిస్తున్నట్టు లోపల అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా బయటకైతే వాళ్ళ మాటని గౌరవిస్తున్న పరిస్థితి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో చూసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందా లేదంటే అసంతృప్తి సెగలు రేగుతాయా అనేది అయితే వేచి చూడాలి వంశీ. థ్యాంక్ యూ రాజు. ఇక కాకినాడలో కూడా ఈ పదవుల పంచాయతీ అనేది నామినేటెడ్ పోస్టులకు సంబంధించి గట్టిగానే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. చూస్తున్నాం మొత్తంగా రాజేష్ పరిస్థితులు చేదాటిపోతూ ఉన్నట్టుగా తెలుస్తుంది. కూటమి నేతల మధ్య లోకల్గా అసంతృప్తి అయితే బగ్గుమంటున్న పరిస్థితి. సో కాకినాడపై జనసేన కాస్త పట్టు సాధించిందనే చెప్పాలి. అదేవిధంగా కాకినాడ నుంచి ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ ప్రధానంగా దృష్టి సారించారు. సో అక్కడ జనసేనకు బలం పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి క్యాడర్ పట్టుపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో దీనిపై జనసేనాని ఏమైనా దృష్టి సారించారా? కూటమి నేతలు అందరూ కలిసి ఈ విషయాలపై ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఏం చెప్తారు? ఓవరాల్ గా చూసుకుంటే కాకినాడ జిల్లాకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గం ప్రాతినిధ్యం ఎమ్మెల్యేగా వ్యాప్తంగా పూర్తిగా అయితే ఆయన ఒక వే అయితే వెళ్తున్నారు, వేలు అయితే వెళ్తున్నారు. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఒక పక్క కాకినాడ జిల్లాలకు సంబంధించి జనసేనకు సంబంధించి ఎవరైతే పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న తుమ్మల రామస్వామి అలియాస్ బాబు అయితే ఆయనకి ఒక పక్క పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. వారు మరో పక్క డిసిసిబి చైర్మన్, అలాగే కూడా చైర్మన్ అంటే ముందుగా ఆయనకి కూడా చైర్మన్ అయితే ఆయనకి ఇవ్వడం జరిగింది. అయితే కూడా చైర్మన్ దాంతో పాటు డిసిసిబి చైర్మన్ కూడా ఇచ్చిన పరిస్థితి కనబడింది. అయితే కూడా చైర్మన్ రాజీనామా చేసి అయితే ప్రస్తుతం అయితే డిసిసిబి చైర్మన్ గా అయితే ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఒక పక్క కూటమి నేతలుగా ముందుకు వెళ్ళిన టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా సమన్వయంగా వారు పార్టీ ఏవైతే కూటమి బలోపేతానికి, కూటమి ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నవారు నగ్గడానికి వారు ఎంతో కృషి చేశారు. కానీ ఏవైతే జిల్లా వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్న పక్క కాకినాడ సంబంధించి కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్న వనమాడి వెంకటేశ్వరరావు సంబంధించి ఎవరైతే మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా టీడీపీకి ఇచ్చారు, అలాగే వైస్ చైర్మన్ గా జనసేనకి ఇచ్చారు. అంటే ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే టీడీపీ, జనసేన, బీజేపీ అంటే టీడీపీకి ఎమ్మెల్యేగా ఉన్న చోట టీడీపీకి సరైన ప్రాధాన్యత ఇస్తున్నారు, అలాగే జనసేనకు తూతూ మంత్రంగా ఇస్తున్నారు, అలాగే బీజేపీకి మొత్తానిగా ఇవ్వట్లేదని అయితే ఓ పక్క అయితే కార్యకర్తలు అలాగే నాయకుల మధ్యలో అయితే ఒక రగడైతే మొదలని చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో ఒక పక్క మరో పక్క కాకినాడ రూరల్ సంబంధించి చూసుకుంటే కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ అక్కడ రూరల్ లో జనసేనకి సముచిత ప్రాధాన్యత ఇస్తున్నారు, టీడీపీకి సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్పి ఎవరైతే కోఆర్డినేటర్ గా ఉన్న పిల్లి సత్యబాబు అనంతశివ దంపతుల మధ్య అయితే ఒక పక్క కాకినాడ రూరల్ అయితే ఒక రగడ మొదలైంది. అయితే దీనికి సంబంధించి ఒక పక్క మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్న ఎవరైతే దానికి సంబంధించి అక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో ఎమ్మెల్యేగా ఉన్న పార్టీకి సంబంధించి పార్టీకే వారు సరైన బలోపేతం చేస్తున్నారు, మిగతా వాళ్ళకి బలోపేతం చేయట్లేదు. దానిపై అయితే ఒక పక్క టీడీపీ మధ్య అయితే అసంతృప్తి వహించింది. అయితే మిగతా చోట్ల చూసుకుంటే అంటే పిఠాపురం జనసేనకు సంబంధించి ఈ రెండు చోట్ల జనసేన ఎమ్మెల్యేగా ఇద్దరు గెలుపొందారు. అయితే ఒక పక్క పిఠాపురం సంబంధించి ఎవరైతే డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్, అలాగే కాకినాడ రూరల్ సంబంధించి పంతం నానాజీ ఇద్దరు కూడా కాపు సమాజ వర్గం ఇద్దరు ఎమ్మెల్యేగా, మరో పక్క ఎంపీగా ఉన్న ఎవరైతే రాజేష్ చూస్తుంటాం అంటే నార్మల్గా ఇప్పుడు నామినేటెడ్ పదవులు అనేవి ఉంటేనే కార్యకర్తల్ని కాపాడుకోగలుగుతారు, క్యాడర్ అనేది ధైర్యంగా ఉంటుంది, వారికి కావాల్సిన కొన్ని పనులు అనేవి సాగుతూ ఉంటాయి. సో ప్రతి రాజకీయ పార్టీ కూడా నామినేటెడ్ పదవుల్లో కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తూ వస్తుంది. సో కూటమి ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టుల్లో అందరికీ సమానంగా ప్రాధాన్యత ఉంటుంది, ఎవరికి వారు ఖచ్చితంగా వారి ప్రాధాన్యతను దక్కించుకుంటారు. కూటమిలో అంటే ఇంత విజయం సాధించామంటే అది కార్యకర్తల బలమే, లోకల్ లీడర్ల బలమే అని చెప్పి అగ్రనాయకత్వాలు చెబుతున్నా ఆ దిశగా అడుగులు పడట్లేదు. మొదటిసారిగా కూటమిలో కుమ్ములాటలు ఏర్పడ్డాయి అన్న టాక్ కూడా వినిపిస్తుంది పొలిటికల్ సర్కిల్స్లో. ఏం చెప్తారు? కరెక్ట్ చెప్పొచ్చు. అంటే ఏమైతే కాకినాడ సంబంధించి కాకినాడ జిల్లాలో ఉన్న కాపు సామాజిక వర్గం ఒక పక్క అయితే అంటే దీనికి సంబంధించి ప్రజెంట్ ఇక్కడ ఎవరైతే
తుమ్మల బాబుకే ఇక్కడ జనసేనకు సంబంధించి ప్రాధాన్యత ఇస్తున్నారు, మిగతా వారికి కింద ఉన్న క్యాడర్కే ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పి ఒక పక్క జనసేన నాయకులు ఒక పక్క సోషల్ మీడియాలోనే అలాగే ఇన్స్టాగ్రామ్ లో ట్రోల్ చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఏవైతే అంటే కాకినాడ జిల్లాకు సంబంధించి 2 నియోజకవర్గాలు జనసేనకు సంబంధించి, మిగతా 5 నియోజకవర్గాలు టీడీపీ 5 నియోజకవర్గాలకు సంబంధించి ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ఏవైతే 12 సొసైటీ సంబంధించి ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో 12 సొసైటీ మెంబర్స్ సొసైటీ సంబంధించి ఒక పక్క ఉప్పాడ కొత్తపల్లి, పిఠాపురం నియోజకవర్గం, దొల్లపురంలు అంటే 3 నియోజకవర్గం సంబంధించి 12 సంబంధించి 4 సొసైటీలు ఏవైతే ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం టీడీపీకి ఇవ్వాలని చెప్పి ఎవరైతే ఎస్పీఎస్ఎన్ వర్మ అయితే వారు బలంగా వినిపిస్తున్న మాట. అయితే మిగతా నియోజకవర్గం సంబంధించి ఒక పక్క ప్రత్తిపాడు, అలాగే తుని నియోజకవర్గం, ప్రత్తిపాడు, పెద్దాపురం ఎన్ని చూసుకుంటే ఇక్కడ టీడీపీ కేడర్ సంబంధించి టీడీపీ ఎక్కువ ఉంటుంది కాబట్టి జనసేనకి సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, అలాగే బీజేపీకి సరైన ప్రాధాన్యత అని చెప్పి వీరి మధ్యలో జరుగుతున్న మాట. అయితే పెద్దాపురం నియోజకవర్గం సంబంధించి పెద్దాపురం నియోజకవర్గంలో రైట్. థ్యాంక్ యూ రాజేష్. ఇక గుంటూరులో లోకల్ లీడర్స్ వారైతే గట్టిగానే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. గుంటూరులో తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా కాస్త పట్టుంది. సో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన కూడా అక్కడ నామినేటెడ్ పదవులకు సంబంధించి పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా లోకల్ లీడర్స్ వారు గుంటూరులో మిర్చి ఘాటుకు మించి కొనసాగుతున్న పరిస్థితి. సో ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నాగేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు, చూస్తున్న మొత్తంగా కూటమి ప్రభుత్వంలో మొదటిసారి నామినేటెడ్ పదవులకు సంబంధించి కాస్త కుమ్ములాటలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అధినాయకత్వం ఏమైనా దానిపై దృష్టి సారించిందా? పెమ్మసాని అక్కడి నుంచి మంత్రిగా కూడా ఉన్నారు. సో ఈ లోకల్ లీడర్స్ ని కూర్చోబెట్టి మాట్లాడే విధంగా ఏమైనా చర్యలు సాగుతూ ఉన్నాయా, లేదంటే ఎవరి కుమ్ములాటల్లో వాళ్ళు ఉన్నారా, ఏంటి పరిస్థితి? ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లాలో అయితే ఎక్కువగా టీడీపీకి మొత్తం పట్టుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో మొత్తం కూడా టీడీపీ మొత్తం అన్ని నియోజకవర్గాలు కైవసం చేసుకోగా ఒక తెనాలి నియోజకవర్గం నాదెండ్ల మనోహర్ జనసేన ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు, ఆయన అక్కడ కైవసం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ జనసేన అదే జిల్లా వ్యాప్తంగా కూడా జనసేన అలాగే బీజేపీ నేతల్లో అయితే అసంతృప్తి నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మొత్తం కూడా కూటమి నేతలు ఏదైతే నామినేటెడ్ పోస్టులు కానీ అలాగే ఏదైతే కొన్ని సంబంధించిన పదవులకు సంబంధించిన కొన్ని పదవులు అయితే మొత్తం టీడీపీకి సంబంధించిన వారికి అప్పచెప్తున్నారు. వారికి పెత్తనంగానే నడుస్తుంది. ఏదైనా మాట్లాడుతుంటే ఏదైతే జనసేన నేతల్లో అయితే జనసేన కింది స్థాయి నేతలకు సంబంధించి కార్యకర్తలు కానీ కింది స్థాయి నేతలు కానీ అసంతృప్తి చెందుతున్న పరిస్థితి. గతంలో చెప్పిన విధంగా పవన్ కళ్యాణ్ ఏదైతే మొత్తంగా కూటమి పార్టీలు 3 పార్టీలు ఒకే న్యాయపరంగా ఉంటది, ఆ విధంగానే మనం ముందుకెళ్దామని గత ఎలక్షన్ ముందు చెప్పిన నేపథ్యంలో అట్లా లేదు అనేది కొంత కింద స్థాయి కార్యకర్తలు నాయకుల్లో చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ ఏదైతే ఆ యొక్క వారి అసంతృప్తి ఏదైతే జనసేన జెండాలు పట్టుకొని తిరిగారు, మీకు కొన్ని పనులు కూడా అవని పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే రైట్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు. జనసేన నేతల్లో మాత్రం పూర్తిగా అసంతృప్తి నెలకొంది. అయితే మొత్తంగా గుంటూరు జిల్లాలో కాకుండా రాష్ట్రంలో కొన్ని పలు ప్రాంతాల్లో అయితే ఈ పరిస్థితి నెలకొన్న పరిస్థితి అయితే చూస్తున్నాం. అయితే జనసేనకి సంబంధించి కార్యకర్తలు కింది స్థాయి నేతలు తమ టీడీపీ ఎమ్మెల్యేల దగ్గరికి పనుల కోసం పలానా పని ఉంది ఆ పనుల కోసం వెళ్తున్నప్పటికీ కూడా ఆ పనులు చేద్దాం అని చెప్పేసి చెప్తున్నారే తప్ప తమకి సంబంధించిన అంటే వారిని కూడా జనసేనకి సంబంధించిన కార్యకర్తల్ని కింద స్థాయి నాయకులను కూడా తమ పార్టీలోకి వచ్చేలాగా ఉండే విధంగా చేయాలన్న ఆలోచన కొన్ని. రైట్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు. రైట్. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్లో మొదటిసారి కుమ్ములాటలు అయితే మొదలైపోయాయి. ఇక రోడ్ల మీదకు వచ్చేసి మరి కార్యకర్తలు బాహాబాహికి దిగుతున్నారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో అధినేతలు ఏం చేయబోతున్నారు, ఆ పార్టీ నాయకత్వాలు ఏ విధంగా వారిని సర్దుబాటు చేసే ప్రయత్నాలు జరుగుతాయనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. స్టే ట్యూన్. రైట్. ఐ న్యూస్ చైర్మన్ శ్రవణ్ రావు గారిపై కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకుండా కట్టుకథలల్లుతున్నారు. అడ్డు అదుపు లేకుండా తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు. శ్రవణ్ రావు గారి పరువుకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు.
శ్రవణ్ రావు దుబాయ్ ఫ్లాట్ లో ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల మకాం అని శీర్షికను 16వ తేదీ 7వ నెల 2025వ తేదీన ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురించిన వార్తాంశం పూర్తిగా అబద్ధాలతో ఊహాగానాలతో నిండుకుంది. అసత్యాలు అభూత కల్పనలతో పాఠకులను తప్పుదో పట్టించడమే కాకుండా శ్రవణ్ రావు గారికి పరువు నష్టం కలిగించే విధంగా ఈ వార్తను ప్రచురించారు. ఏ మాత్రం ఆధారాలు లేకుండా పూర్తిగా అసత్యాలతో వార్తను రాశారు. దుబాయ్ లో భారతదేశస్తులతో పాటు ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఆ దేశ చట్టాలను అనుసరించి స్థిరాస్తులను కొనుగోలు చేసుకోవచ్చు. అదే పద్ధతిన శ్రవణ్ కుమార్ గారి కుటుంబ సభ్యులు కూడా ఫ్లాట్ కొనుగోలు చేశారు. సదరు ఫ్లాట్ లో యజమానులు నివసించని సందర్భంలో, వారు అక్కడ లేనటువంటి సందర్భంలో ఇతరులకు అద్దెకిస్తారు. అలా స్థిరాస్తులను అద్దెకిచ్చే వ్యవహారాలను నిర్వహించేందుకు కూడా దుబాయ్ లో ఒక లైసెన్స్డ్ ఏజెన్సీలు కూడా ఉండడం జరుగుతాయి. అయితే శ్రవణ్ కుమార్ గారి కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన ఫ్లాట్ ను కూడా స్థానికంగా ఉండే హాలిడే హోమ్స్ అనే ఏజెన్సీకి 2023లోనే నిర్వహణ కోసం అప్పగించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఫ్లాట్ హాలిడే హోమ్స్ సంస్థ ఆధీనంలోనే ఉంది. హాలిడే హోమ్స్ అనే సంస్థ దుబాయ్ లో వేల సంఖ్యలో అటు ఫ్లాట్లు, విల్లాలు, ఇండ్లు, వ్యాపార సముదాయాలు, ఇతర భవనాలను కూడా నిర్వహిస్తోంది. అలా లీజుకు తీసుకున్న స్థిరాస్తులను ఇతరులకు అద్దెకిచ్చుకునే వెసులుబాటు సదరు సంస్థకు కూడా ఉంటుంది. దుబాయ్ లో శ్రవణ్ కుమార్ గారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫ్లాట్ ను కూడా లీజుకు తీసుకున్న సంస్థ ఇతరులకు అద్దెకిచ్చింది. ఆ సంస్థ నుంచే శ్రవణ్ కుమార్ గారి కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఫ్లాట్ కు సంబంధించిన అద్దె కూడా అందుకుంది. ఆ ఫ్లాట్ ను లీజుకు తీసుకున్న సంస్థ తాత్కాలిక పద్ధతిలో ఇండియాతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి అతిథులకు కూడా అద్దెకిస్తోంది. లీజుకు తీసుకున్న సంస్థ ఎవరికి అద్దెకిస్తుందనేది ఫ్లాట్ ఓనర్ కి అసలు సంబంధమే లేదు. అద్దెకి ఎవరికి తీసుకున్నా వారు విధిగా నిర్వహణ సంస్థకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది అంతే. శ్రవణ్ కుమార్ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫ్లాట్ ను కూడా హాలిడే హోమ్స్ అనే సంస్థ గడిచిన 2 సంవత్సరాల నుంచి తాత్కాలిక పద్ధతిలో దుబాయ్ కు వచ్చే ఎంతో మంది పర్యాటకులకు అద్దెకిస్తూ వచ్చింది. ఆ వివరాలు ఫ్లాట్ ఓనర్ కు తెలియాల్సిన అవసరం కూడా లేదు. వాస్తవం ఇదైతే ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తూ కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా పేర్కొన్నటువంటి రాజ్ కసిరెడ్డికి దుబాయ్ లోని తన ఫ్లాట్ లో శ్రవణ్ కుమార్ గారు ఆశ్రయం ఇచ్చినట్లుగా వార్తలో పేర్కొనడం పచ్చి అబద్ధం. 2024 డిసెంబర్ నుంచి కొందరు నిందితులకు ఆ ఫ్లాటే ఆవాసంగా మారిందని కూడా ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు. నిజానికి రాజ్ కసిరెడ్డితో కానీ లిక్కర్ స్కామ్ నిందితులతో కానీ శ్రవణ్ కుమార్ గారి కుటుంబానికి ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవు. 2023 నుంచే దుబాయ్ లోని ఫ్లాట్ శ్రవణ్ కుమార్ గారి కుటుంబం ఆధీనంలో లేదు. అలాంటప్పుడు శ్రవణ్ కుమార్ గారు ఇతరులకు నేరుగా అద్దెకివ్వడం కుదరదు కదా. వాస్తవాలు తెలుసుకోకుండా ఆంధ్రజ్యోతి వార్తను ప్రచురించింది కాబట్టి పూర్తి వాస్తవాలతో ప్రజలకు వార్తను అందించాలని కోరుతున్నాం. అనవసరంగా అభాండాలు వేయవద్దని, ప్రజలు తప్పుదో పాటించవద్దని కోరుతున్నాం. ఐన్యూస్ ఎండీ అయిన శ్రవణ్ కుమార్ గారి పరువుకు భంగం కలిగించే విధంగా వార్త ఉన్నందున వాస్తవాలతో దాన్ని సవరించగలరని ఆంధ్రజ్యోతి దినపత్రిక నిర్వాహకులకు సూచిస్తున్నాం.